వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర రుచులు. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు చూద్దాం. కావలసినవి ఖర్జూరాలు, బాదం, వాల్నట్స్, ఆప్రికట్స్, పిస్తా, కాజు, పంకిన్ సీడ్స్, గసగసాలు. ఖర్జూరాన్ని విత్తనాలు తీసి నీట్గా ఉంచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వాటిని మనం ముద్దలాగా చేసుకోవాలి. విత్తనాలన్నీ తీసేసామని చూసుకొని పిస్తా తీసుకోవాలి. వాటిని విత్తనాలు ఒలిచి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బాదంని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కాజుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆప్రికట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద వాటిల్లో డ్రై ఫ్రూట్ ఖర్జూరాలను వేసుకొని వేపుకుంటూ ఉండాలి. ముద్దలాగా అయ్యేంత వరకు తీసుకోవాలి. అట్లాగే కాజుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని ఒక చిన్న రోట్లో వేసి పచ్చగా దంచి తీసుకోవాలి. అలాగే బాదంని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని రోట్లో వేసి పచ్చగా దంచి ప్లేట్లో తీసుకోవాలి. అలాగే వాల్నట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. పిస్తాని కూడా అలాగే తీసుకోవాలి. పుచ్చగింజలను కూడా అలాగే డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. గసగసాలను కూడా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. ఆప్రికట్స్ని కూడా వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత తగినంత నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలా మిక్స్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవి రోజుకి ఒక లడ్డు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ రిచ్ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మన ఆరోగ్యాన్ని శక్తిని పెంచుతాయి. ప్లస్ స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంచుతాయి. వీటిని రోజుకొకటి గర్భిణీ స్త్రీలు, పెద్దలు, పిల్లలు అందరూ తింటే ఆరోగ్యంగా ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.